నమస్తే, వెల్కమ్ టు పాత్ర మీడియా. రైతు గర్జనతో కంపించిన సభా ప్రాంగణం, జై రైతన్న నినాదాలతో దద్దరిల్లిన తెలంగాణ రాజకీయాలు. బీఆర్ఎస్ నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సు సూపర్ డూపర్ హిట్ గా నిలిచి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రం నలుమూల నుంచి ట్రాక్టర్లపై, వాహనాలపై భారీగా తరలివచ్చిన రైతులతో సభా ప్రాంగణం జనసంద్రంలా మారిపోయింది. ఎటు చూసినా గులాబీ జెండాలు, రైతు నినాదాలు. కేటీఆర్ స్పీచ్ కు మార్మోగిన చప్పట్లు సభకు హైలైట్ గా నిలిచాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రైతన్నలారా, గుండె ధైర్యం కోల్పోవద్దు, కాంగ్రెస్ మాటలకు మోసపోవద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దంటూ భావోద్వేగంగా పిలుపునిచ్చారు. రైతులకు మళ్లీ మంచి రోజులొస్తాయి, 2 ఏళ్లలో రాబందు పాలన ముగుస్తుంది, మళ్లీ రైతు బంధు కేసీఆర్ రాజ్యం వస్తుంది అంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ సభలో భారీ జోష్ నింపాయి. ఇక రైతుల పక్షాన బీఆర్ఎస్ ప్రకటించిన 4 కీలక తీర్మానాలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ పాలనలో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలకు వెంటనే 10 లక్షల ఎస్క్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరంగల్ రైతు డిక్లరేషన్లో కాంగ్రెస్ ఇచ్చిన 34 హామీలను తక్షణమే అమలు చేయాలని అల్టిమేటం ఇచ్చారు. అన్ని పంటలను ఆంక్షలు లేకుండా కొనుగోలు చేసి రైతులకు 500 బోనస్ ఇవ్వాలని స్పష్టం చేసింది బీఆర్ఎస్. 2 లక్షల రుణమాఫీ పూర్తి చేయాలని, రైతు బంధు సక్రమంగా అమలు చేయాలని, రైతు బీమా పథకాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. ఈ తీర్మానాలను కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారికంగా పంపిస్తున్నాం, రైతుల తరపున పోరాటం ఆగదంటూ కేటీఆర్ ప్రకటించడంతో సభా ప్రాంగణం ఒక్కసారిగా నినాదాలతో మారుమోగిపోయింది. ఇక ఈ భారీ రైతు సంగ్రామ సదస్సుతో బీఆర్ఎస్ మళ్లీ రైతు అజెండాను ఫుల్ పవర్ తో తెరపైకి తీసుకొచ్చిందనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో చోరందుకుంది. రైతు గర్జనతో దద్దరిల్లిన ఈ సభ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సెన్సేషన్ గా మారింది. మరిన్ని బిగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పాత్ర పాలిటిక్స్.